కొన్ని స్టైల్స్ కి కొందరు రోల్ మోడల్స్ అవుతారు. ఆ దిశగా అబ్రహం లింకన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది గడ్డమే. ప్రత్యక్షంగా ఆయన్ను చూసిన వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేకపోయినా ప్రస్తుతం ఆయన చిత్రాలు, విగ్రహాలు గడ్డంతో ఉన్నట్లుగానే దర్శనమిస్తాయి. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన గడ్డం స్టైల్ అంతలా ఫేమస్ అయింది. అయితే లింకన్ గడ్డాన్ని అలా పెంచుకోవడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఓ 11 ఏళ్ల చిన్నారి సలహా మేరకే ఆయన గడ్డం పెంచుకున్నారట. అధ్యక్ష ఎన్నికలకు ముందు అబ్రహం లింకన్ కు గడ్డం ఉండేది కాదు. కోలాముఖంతో చాలా బక్కపల్చగా ఉండేవారు. ఇది గమనించిన 11 ఏళ్ల గ్రేస్ బెడెల్ అనే చిన్నారి ఏకంగా అబ్రహం లింకన్ కు ఓ లేఖ రాసింది. మీరు దేశ అధ్యక్షుడు అవ్వాలని నేను బలంగా కోరుకుంటున్నా. మా నాన్న మీ ఫోటో ఒకటి తీసుకొచ్చారు. అందులో మీరు చాలా బక్కపల్చగా కనిపిస్తున్నారు. గడ్డం పెంచుకుంటే చక్కగా కనిపిస్తారు. మహిళలు గడ్డం ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మీరు దాన్ని పెంచుకుంటే మహిళలు వారి భర్తల్ని మీకే ఓటు వేయమని చెబుతారు. తద్వారా మీరు ఎన్నికల్లో గెలిచి దేశాధ్యక్షుడు అవ్వచ్చు అని లేఖ రాసింది. అంతేకాదు, నా ఈ సూచనకు మీకు సమాధానం లేఖ రాసే సమయం లేకపోతే మీకు నాలాంటి కూతుళ్ళు ఉంటే వారితో నాకు సమాధానం ఇస్తూ లేఖ రాయించండి అని పేర్కొంది. అక్టోబర్ 15న గ్రేస్ లేఖ రాయగా అక్టోబర్ 19న అబ్రహం లింకనే స్వయంగా స్పందించారు. తిరిగి ఆమెకు లేఖ రాస్తూ, గడ్డం విషయానికొస్తే నేనెప్పుడూ దానిని పెంచలేదు. ఉన్నట్టుండి ఇప్పుడు పెంచుకుంటే ప్రజలు నన్ను చూసి వింతగా భావించవచ్చు. ఏది ఏమైనా నువ్వు నా శ్రేయోభిలాషివి అని సమాధానమిస్తూ లేఖ పంపారు. ఆ తర్వాతి కాలగమనంలో ఆయనకు ఈ సూచనే మనసులో మెదులుతూ వచ్చింది. దానితో చిన్నారి సలహా మేరకు అబ్రహం లింకన్ గడ్డం పెంచుకోవడం మొదలుపెట్టారు. అధ్యక్షుడు అయ్యే సమయానికి ఆయన పూర్తి గడ్డంతో ఉన్నారు. 1861 ఫిబ్రవరిలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్తూ న్యూయార్క్లోని వెస్ట్ ఫీల్డ్లో ఆగి చిన్నారి గ్రేస్ను కలిసి పలకరించడమే కాదు, ఆమెతో చూసావా, నీకోసమే గడ్డం పెంచుకున్నాను అని వ్యాఖ్యానించారట. అబ్రహం లింకన్ అందమైన గడ్డం వెనుక ఇంత చరిత్ర ఉంది.